గైస్ కిరాయి అయితే క్యాన్సిల్ అయింది. ఇక హాస్పిటల్కి అయితే అడ్మిట్ చేసిన. హలో గైస్, వెల్కమ్ టు ప్రైన్ లాగ్స్. ఈరోజు అయితే మనం అయితే ప్రస్తుతానికి అయితే కర్ణాటక అయితే వెళ్తున్నా, గుల్బర్గా కిరాయి. ఎక్కడి నుండి అంటే మన హైదరాబాద్ నుండి అయితే వెళ్తున్నా. లొకేషన్ ఇటంగా షేర్ చేసారు కస్టమర్ వాళ్ళు, అక్కడికైతే వెళ్తున్నా అన్నమాట. గైస్ ప్రస్తుతానికి అయితే తిమ్మాపూర్ దగ్గర, చేగూరు దగ్గర అయితే పోతున్నా. తిమ్మాపూర్ ఇక్కడ నుండి మన తొండుపల్లి దగ్గర అయితే అవుటర్ ఎక్కి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే చాలా యాక్సిడెంటల్ జోన్, ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా గైస్ అవుటర్ అయితే ఎక్కిన ఇప్పుడే. ఇక్కడ నుండి ఒక 10 km అయినాక దిగాలి. లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడేనంట. ఇవి 2 ఆటోలు ఉన్నాయి చూడండి, అక్కడ నుండి. గైస్ ఎమర్జెన్సీ స్పీడ్ అయితే హాస్పిటల్కి అయితే రావాల్సి వచ్చింది. చాలా అంటే చాలా స్పీడ్ వచ్చిన సిటీలో ట్రాఫిక్లో కూడా ఎమర్జెన్సీ అనమాట. గైస్ విషయం ఏంటంటే, కిరాయి వెళ్ళే సమయంలో ఇంకా 1 hour అయితే వెళ్తారనే మూమెంట్లో మన కిరాయి వెళ్ళేటోళ్ళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బంధువులలో ఒక పెద్ద మనిషి అయితే ఆయనకైతే ఊపిరి పీల్చుకోలేకపోతుండు, స్ప్రో తప్పి పడిపోతుండు. అందుకని మన వెహికల్లోనే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చి ఇప్పుడే అడ్మిట్ అయితే చేసిరు. మరి కిరాయి ఉంటుందా లేదంటే క్యాన్సిల్ చేయడం అవుతుందా, లేకపోతే సాయంత్రం కూడా పోదామంటారా, ఏదైతే చెప్పలేరు. హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళారు. ఇక మన వెహికల్ అయితే పక్కకైతే పార్క్ చేసి అయితే కూర్చున్న హైదరాబాద్లో. చూడాలి ఏం జరుగుతుంది. ఇక గైస్ కిరాయి అయితే క్యాన్సిల్ అయింది. పెద్ద ఆయనకైతే హార్ట్ అటాక్, స్ట్రోక్ అయితే వచ్చింది. దానికి ఆపరేషన్ కూడా చేయాలంట. ఒక 2.73 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్ వాళ్ళు కూడా. అన్న చూస్తున్నావు కదా, సిచ్యువేషన్ చూస్తున్నావు కదా, ఇప్పుడైతే పోలేము, ఒక 3-4 days అయిన తర్వాత వెళ్దాము, నీకే చెప్తాము అనుకుంటే ఇక బయలుదేరిన. అక్కడ వెళ్ళి మనకైతే ఇంతకుముందు 2000 అయితే అడ్వాన్స్ అయితే కొట్టిరనమాట. అవి మన సైడే పట్టుకొని ఇక వచ్చేస్తున్నా. ఇక 1000 rupees అయితే డీజిల్కి అయితే ఇక పంపించుకున్నా. ఏం చేస్తాం, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కరు లాగుంటుంది, చెప్పలేము ఎప్పుడేమయ్యేది ఏ టైము. అందుకని ఇక సరే అని చెప్పేసి ఇక రిటర్న్ అయితే అయిపోయినాయి. ఓకే గైస్ రిటర్న్ అయితే అయిపోయినాయి. అవుటర్ అయితే ఎక్కిన వెళ్తున్నా. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. మన సాయంత్రం వరకు కిరాయిలు ఉంటే వెళ్ళాలి, లేకపోతే ఇక ఈరోజు ఇక అంతే, ఇక ఏం లేదు. ఒక్కొక్కసారి లాస్ అవుతుంటుంది, ఒక్కొక్కసారి లాభం. చెప్పని ఇంకా రాదు ఈ మోటార్ ఫీల్డ్లో. ఇక అన్నీ తట్టుకొని ఉండాలి. ఇక లాస్ అయిందని బాధపడదు, లాభం వచ్చిందని సంతోషపడదు, అట్లుంటుంది మోటార్ ఫీల్డ్. ఓకే గైస్, మన వీడియో చూసేవాళ్ళు అండ్ మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.